జై శ్రీకృష్ణ. ఈరోజు మనము భీముడికి వృకోదరుడు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులందరూ కృష్ణునితో కలిసి గాంధారి వద్దకు రాగా భీమునితో గాంధారి, వృకోదర, యుద్ధంలో శత్రువుని చంపుతారే కానీ గుండెలు చీల్చి రక్తం ఎవరైనా తాగుతారా? మనుషులు అలాంటి పనులు చేస్తారా? రాక్షసులు తోడేళ్లే కదా అలాంటి పని చేసేది తోడే అని అడిగింది భీముణ్ణి గాంధారి. ఇప్పుడు భీముడు, అమ్మా, నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టే ఆ రక్తాన్ని కొంచెం పెదవులకు అంటించుకున్నాను, కానీ నిజంగా నేను త్రాగలేదు. దోసిటితో తాగినట్లు నటించాను. మనుషుల రక్తాన్ని త్రాగటం మహాపాపమని నాకు తెలుసమ్మా. తమ్ముడు రక్తాన్ని నేను ఎలా తాగుతానా అని అంటాడు భీముడు గాంధారితో. తమ్ముడి రక్తాన్ని నేను తాగని తల్లి అని గాంధారితో భీముడు అంటారు. మరి భీముడికి వృకోదరుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే, తోడేలు జీర్ణకోశంలో వృకం అనే భాగం ఉంటుంది. ఆ భాగం వల్లనే తోడేలుకి వృకం అనే పేరు వచ్చింది. దాని స్వభావం ఏమిటంటే ఎంత తిన్నా తృప్తి చెందదు. భీముడికి కూడా ఎంత తిన్నా తృప్తి ఉండదు. అందుకే భీమునికి వృకోదరుడు అనే పేరు వచ్చింది. జై శ్రీకృష్ణ.